మంచిదండి. ఇచ్చేసినటువంటి దేవుని పిల్లైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రస్తుతానికి ఏం చెప్పాలో నాకే అర్థం కావట్లేదు. కంగారుగా వచ్చా. చేయనిస్తారా మీరు? సరే, మంచిదండి. 4వ మన 4వ జాతీయ సెమినార్. చాలా విషయాలు ఇప్పటివరకు తమ్ముడు మాట్లాడి ఉంటారు. మరి అన్ని విషయాలను బట్టి మీ అందరూ ఇప్పటికే సిద్ధపడ్డారని అనుకుంటున్నాను. కొన్ని విషయాలు ఏం చెప్పాలంటే, అనేక మంది మనం వస్తాం కదా, సెమినార్ అనగానే అనేక మంది వస్తాం. జనం ఎక్కువ మంది వస్తే ప్రాబ్లం ఉంటుంది. జనం పెరిగితే ఏం పెరుగుద్ది? ఒకే చోట సుమారు 1,000 మంది కూడితే ఓ ప్రాబ్లం ఉంది. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, అంటురోగాలు వస్తాయట. అంతే కదా, అంటురోగాలు వస్తాయంటారు. అలాంటిది 1000 మంది సెమినార్లోకి వస్తున్నారంటే ఖచ్చితంగా అంటురోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వచ్చేటప్పుడు మనందరం వ్యాక్సిన్ వేసుకుని వస్తే బాగుంటుంది. వేయించుకున్నాం అనుకోకండి, ఆ వ్యాక్సిన్ కాదు. ఆత్మ సంబంధమైన రోగాలు కూడా వస్తాయి. మీరు కూడి వచ్చుట మేలు జరగాలి, కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుందట, కీడు జరుగుతుంది. ఎందుకంటే కొన్ని మాటలు మనల్ని తినేస్తూ ఉంటాయి. వారి మాటలు కొరుకుడు పుండు పాకినట్లు ప్రాకాయి అంటాడు. కాబట్టి ఇలాంటి ప్రాబ్లం ఉంది. కాబట్టి ఎలాగూ మనం సిద్ధపడుతున్నాం కాబట్టి ముందుగా మనం సిద్ధపడాల్సింది ఏంటంటే, 1000 మందిగా మనందరం కలిసి ఉండాలి. ఒక 6 రోజుల పాటు మన ఆత్మీయ సహవాసం అనేది బలపడాలి, ఆత్మీయంగా బలపడాలి. మనం అక్కడ శరీరాన్ని బలపరచుకోవడానికి రావట్లేదు. శరీరపరమైన రోగాలు వచ్చిన ప్రాబ్లం లేదు, కానీ అక్కడ మాత్రం మన ఆత్మను నాశనం చేసే ఆత్మీయ రోగం రాకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే కొంతమంది అంటు రోగం ఉన్న వాళ్ళు వస్తారు, వచ్చి ఏం చేస్తారు, మనల్ని కొరుకుతూ ఉంటారు. అవునా కదా? కొరుకుతారు. ఎలా కొరుకుతారు? వాడికి ఏదో నచ్చదు. మేబీ డేవిడ్ రాజా నచ్చకపోవచ్చు, లేదా జేమ్స్ గారే నచ్చకపోవచ్చు. ఏం చెప్తాడు ఇప్పుడు? దీన్ని పక్కోనికి అంటించడానికి ట్రై చేస్తారు. కాబట్టి ఈ సహవాసం అనేది దెబ్బతినడానికి ఇలాంటివే కారణం. కాబట్టి దయచేసి వాటిని మనం అంటించుకోకుండా జాగ్రత్త పడాలి. అలా జాగ్రత్త పడాలంటే ఏం చేయాలంటే ఒకటే వ్యాక్సిన్. ఏంటది? ప్రేమ అన్నాడు దేవుడు. ఆత్మ కలిగించు ఐక్యత. ఈ ఆత్మ కలిగించు ఐక్యతను మనం కాపాడుకోవడానికి ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. సుమారు 2021 అనుకుంటా మనందరం జత కలిసాం. నాటి నుండి ఈ 4 సంవత్సరాలుగా మనం కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఈ సహవాసం అనేది ఇంకా బలపడుతూ వెళ్ళాలి. ఒకవేళ ప్రారంభపు సెమినార్ ఏదైతే ఉందో, మొదటి సెమినారు 1000-2000 మంది అనుకుంటా నాకు తెలిసి. అది తర్వాత సెమినార్కి ఇంకా పెరిగింది, తర్వాత సెమినార్కి ఇంకా పెరిగింది. ఇలా ఉండి కొద్దిగా మనకి ఇంకా బంధం పెరుగుతూ వెళ్ళాలి. ఒకరితో ఒకరికి ప్రేమ పెరగాలి, ఐక్యత పెరగాలి, ఆ బాండింగ్ అనేది పెరగాలి. ఇంకా చెప్పాలంటే ప్రారంభ సెమినార్లో నాకు చాలా కొన్ని మొఖాలు తెలియదు. ఇంకా చెప్పాలంటే మా ఊరు పక్కనే ప్రకాష్ అయ్య గారు, ఆయన కూడా తెలియదు నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. ఇప్పుడు ఎలా ఉందంటే అతికిపోయాం. ఇది ఎలా కలిసిందంటే దేవుడు కలిగించినటువంటి బంధం. ఇలాంటి బంధాలు పాడైపోయే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ సహవాసం వల్లే బంధం ఏర్పడింది. రెండవది, ఇలాంటి సహవాసం వల్లే పాడైపోవచ్చు. కాబట్టి మనం అనుబంధాలు పెంచుకోవడానికి సహవాసాలు ఉండాలి తప్ప తెంపేసుకోవడానికి, తెగిపోవడానికి ఎలాంటి కూడికలు, వేదికలు కాకూడదు. పలానా సెమినార్ నుంచి మేము విడిపోయామండి అని చెప్పకుండా దయచేసి మీకు దండం పెడతాం. ఆ సెమినార్ నుంచి మేము కొట్టుకి నాశనం అయిపోయామని అస్సలు చెప్పకండి. మీరు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, ఏం చేయకపోయినా పర్లేదు. కాబట్టి దయచేసి బంధాలు మాత్రం పాడు చేయకండి, పాడు చేసుకోకండి. ఆ సెమినార్ నుంచి మేము బాగా అప్పటి వరకు కొట్టుకున్నాం, అక్కడి నుంచి ఏమైపోయాం?
ఆ 4వ సెమినార్ నుంచి కలిసిపోయామని చెప్పండి, మేము సంతోషపడతాం. లేదండి ఆ రోజు ఉప్మా పెట్టాడండి అప్పటి నుంచి ఇడిపోయామని చెప్పకండి. లేదా ఆ రోజు రైస్ సరిగ్గా పెట్టలేదండి, ఆ రోజు నుంచి వడ్డించేవాడికి నాకు గొడవ వచ్చిందండి, ఆయన వడ్డించాడు నేను వడ్డించుకున్నాం, అక్కడి నుంచి మాకు ఈ విరోధం వచ్చేసింది చెప్పకండి దయచేసి. ఈ వేదిక ఏదైతే ఉందో, ఈ సెమినార్ అనే వేదిక ఏదైతే ఉందో, మన బంధాలు ఇంకా బలపడాలి. కాబట్టి ఆ సెమినార్కి వచ్చి భార్యాభర్తలుగా మా అనుబంధం పెరిగింది, మా కుటుంబాలు బాగుపడ్డాయి, మా సహవాసాలు బాగుపడ్డాయి. కాబట్టి ఇలాంటి మాటలు మా చెవును పడితే చాలా హాయిగా ఉంటుంది. చేసిన కష్టం అంతా ఎవరైతే కష్టపడి ఈ నిర్వహణ బాధ్యతలు భుజాన్ని వేసుకున్నారో వాళ్ళందరూ చాలా సంతోషపడతారు. ఈ మాటలు మా చెవుకు వచ్చేటట్టు చేయండి, మిగిలినవి రానివ్వకండి. దయచేసి పొరపాటును కూడా రానివ్వకండి. ఈ ఒక్కటి మీరు చేయండి. దీనికి మీరు చేయగలిగేది ఏంటంటే, ప్రపంచంలో ఎవరైనా చేయగలిగే సాయం ఒకటి ఉంది, అడుక్కునేవాడు కూడా చేయొచ్చు. ఏంటది? ప్రార్థన. పైగా ప్రపంచంలో ఎలాంటి వాడైనా అడిగే సాయం ఇదే. కోట్లున్నా అడుగుతారు ఏమని? కోట్లు ఉన్నాయి కానీ అడుగుతాడు ఏమని? మా కోసం ప్రార్థన చేయి. కాబట్టి సిగ్గుపడకుండా అడగగలిగే సాయం ఏదన్నా ఉందంటే, ఏ సాయానికైనా సిగ్గుపడతామేమో. నా దగ్గర 100 రూపాయలు లేవనుకోండి, ఒకవేళ మిమ్మల్ని అడగడానికి సిగ్గుపడతాను నేను. ఎవరినైనా అడుగుతాను, ఒకవేళ నాకు తెలుసున్న వాళ్ళనైనా అడగడానికి సిగ్గుపడతాను. 100 రూపాయలు సాయం చేయండి అని అడగడానికి సిగ్గుపడతాం. కానీ ఏ స్థాయికి ఎదిగిపోయిన సేవకుడైనా, చివరికి వయసు మళ్ళీపోయిన సేవకుడైనా, అనుభవంలో పండిపోయిన సేవకుడైనా, ప్రార్థన చేయండి నా కోసం అని అడగడానికి ఎట్టి పరిస్థితిలో సిగ్గుపడ్డో, అడగడానికి సిగ్గుపడక్కర్లేదు, చేయడానికి కష్టపడక్కర్లేదు. మీరు ఏది చేయడానికైనా చాలా ఇబ్బంది పడాలేమో. అది ఒక మాట అంటారు, ఏంటదంటే ఎక్కడికి వెళ్ళాలన్నా కష్టపడాలట. ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎలా వెళ్ళాలంటే, ఒక వ్యక్తిని కలవడానికి మనం వెళ్ళాలంటే ఒకవేళ దూరం ఎంత దూరం ఉంటే అంతగా ప్రయాసపడాలి. అయితే ఫ్లైట్ ఎక్కి వెళ్ళాలి, లేకపోతే ట్రైన్ ఎక్కి వెళ్ళాలి, లేకపోతే కారో బస్సో ఏదో ఒకటి ఉపయోగించుకుని వెళ్ళాలి. లేదు కారు కానీ బస్సు కానీ ఫ్లైట్ కానీ అక్కడికి ఏవి వెళ్ళవంటే ఎలా వెళ్ళాలి? కాళ్ళు, దేవుడిచ్చిన కాళ్ళను ఉపయోగించి వెళ్ళాలి. కానీ దేవుని దగ్గరికి వెళ్ళడానికి కనీసం కాళ్ళు కూడా వాడక్కర్లేదు. మనం ఏం వాడితే సరిపోతుంది? జస్ట్ మోకాళ్ళు వాడితే చాలండి. అవునా? 2 కాళ్ళు కూడా అవసరంలా, జస్ట్ నువ్వు మోకాళ్ళు వేస్తే చాలు, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవచ్చు. దేవునితో ముఖాముఖిగా మనం సంభాషణ చేయొచ్చు. ఇలాంటి ధన్యత కేవలం ఒక యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర మాత్రమే ఉంది. అందుకే మనం కాళ్ళు కూడా వినియోగించకుండా జస్ట్ మోకాళ్ళు, పైగా ఆ మోకాళ్ళ మీద కూడా నడమండి ఆయన. నువ్వు వంచితే చాలు. ఏంటి చెప్పు అంటాడు. ఏంటి చెప్పు, ఆయన మన దగ్గరికి వస్తాడు. నువ్వు నడవక్కర్లా, నువ్వు జస్ట్ మోకరించి తల వంచితే ఆయన వస్తాడు. ఏంటి చెప్పంటే అప్పుడు చెప్పండి ఏమని? మాకు జాతీయ సెమినార్ జరుగుతుంది, ఎన్నోది? 4వది. 3 బాగానే లాక్కొచ్చాం, ఈ 4వది కూడా లాక్ రావడానికి ఏం చేయండి? మీ సాయం చేయండి, మీ సాయం చేయండి. ఈ ఒక్కటి మనం చేయగలిగితే మిగిలిందని ఆయన చూసుకుంటాడు, అంతే కదా? కాబట్టి నోరు తెరిచి ఇది చేయండి. ఇది అందరూ చేయొచ్చు, అందరూ చేయగలరు. పైగా ఎక్కడికే వచ్చి చేయకండి, ఎక్కడైనా చేయొచ్చు. ఎక్కడికే వచ్చి చేయాల్సిన బాధ్యత లేదు. ఎక్కడైనా మీరు ఉన్న చోట మోకరించి ప్రార్థన చేయండి, ప్రభు వింటాడు. మన సెమినార్ కోసం ప్రార్థన చేయండి. ఏంటంటే, ప్రభువా అక్కడ మేమందరం బలపడాలి, మా ఆత్మలు బలపడాలి, మా బంధాలు బలపడాలి, ఈ సహవాసం దినదినము వర్ధిల్లాలి. ఇలాంటి ధన్యత దయచేయండి అని చెప్పి ప్రార్థన చేయండి. అందుకే వచ్చేటప్పుడు ఏం వేసుకురండి? వ్యాక్సిన్ వేసుకురండి. ఏంటది? ప్రేమ అనే వ్యాక్సిన్ వేసుకురండి. ఎవరు ఎలాంటి కొరుకుడు పుండు మాటలు చెప్పినా మీకు ఎక్కువ పని చేయకుండా ఉండాలంటే ముందే ప్రిపేర్ అయ్యి రండి, ప్రేమగా రండి. ఎందుకంటే ప్రేమలు చల్లారిపోవడం వల్లే అనేక అనర్థాలు వస్తాయి. కాబట్టి ఈ అక్రమం విస్తరించకుండా ఉండాలంటే మనందరం ప్రేమ కలిగి ఉండాలి. 1000 మందిలో పొరపాట్లు జరుగుతాయి, కానీ ఎవరు ఆ పొరపాట్లను సరి చేసుకుంటారో తెలుసా, సమర్థించుకుంటారో తెలుసా? ప్రేమ కలిగిన వాడు. ప్రేమ కలిగిన వాడు. 10 మంది కలిసి ఉన్నారంటే ఒకరికాడ ఒకరు తొక్కేసుకోవచ్చు. ఇలా తొక్కకూడదంటే
సోషల్ డిస్టెన్స్ పాటించడమే. ఈ సెమినార్లు అవ్వదు కదా. సెమినార్ అంటే కలిసి ఉండాలి కాబట్టి కాలు దొక్కారని ఫీల్ అవ్వకుండా ఉండాలని ముందేం చేయాలి? ప్రేమ కలిగిన వాడు కాలే కాదు పీక తొక్కేసినా పెద్ద పట్టించుకో. చూడలేదని అంటే సరే పర్లేదు. కంట్లో పొడిచేస్తారండి కొన్నిసార్లు. సారీ అని నువ్వేం ఫీల్ అవుతాడు? వీడి కన్ను ఓ పక్క నుంచి అలా మూసేసుకుంటాడు. ఏం పర్లేదు 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 పర్లేదు. ఎందుకు? ప్రేమ. అదే బయట దొక్కితే కంట్లో పడవక్కర్లా, జస్ట్ చేయి తగిలితే చాలండి. ఉన్నాయా పోయాయా అంటాడు. ఏంటి? కళ్ళు. కాబట్టి ప్రేమతో రండి, ప్రేమగానే ఉండండి, ప్రేమగా వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.